విధేయతలో బ్రతకాలి, తగ్గింపుతో బ్రతకాలి. దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళమన్నప్పుడు దేవుని చిత్తానుసారంగా, దేవుని ఆలోచన ప్రకారంగా, దేవుని సంకల్పం ప్రకారంగా, దేవుని మనస్సులో ఉన్న చిత్తమును నెరవేరుస్తూ ఆయనకు అప్పగించుకొని ఆయన ఏది చెబుతాడో ఆ మార్గంలో నడిచినప్పుడల్లా కూడా మనకేముండదట, ఏ కీడు మనకు దరిరాదు. కీడు చూడకుండా మనం కొనిపోబడే గుంపులో ఉంటాం. ఎలా జరుగుతుంది? కీడు చూడని వారు ఎవరు అంటే సంపూర్ణ విధేయులే కీడు చూడరు. చెప్పండి కొట్ట. స్తోత్రం కలుగును గాక. సంపూర్ణంగా అప్పగించుకున్న వారు కీడు చూడరు. సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని చేసిన వారు కీడు చూడరు. దేవుడి ఆలోచన, దేవుని మార్గం, దేవుని పరిపూర్ణతను ఎరిగిన వాడు కీడు చూడడు. ఇప్పుడు కీడు చూస్తున్నారుగా, ఎవరిని బట్టి? అవిధేయతను బట్టి. ఎవరు కొనిపోబడే గుంపులో ఉంటారు? కీడు చూడని వారు. అసలు ఎవరు కీడు చూడరు? సంపూర్ణ విధేయులు కీడు చూడరు. ప్రియులారా, సంపూర్ణ విధేయతను దేవుని దగ్గర నేర్చుకుందామా? పూర్తిగా విధేయులమై దేవుని చిత్తాన్ని నెరవేరుద్దామా? ఆయన మాటకు అప్పగించుకుందామా? ఆయన వెళ్ళిన చోటికి మనం, ఆయన పంపిన చోటికి మనం, ఆయన చెయ్యమన్న పని మనం తప్పకుండా చేయగలమా? అది చేస్తే కీడు రాదండి. దేవుడు లోతుతో ఏమన్నాడు తెలుసా? లోతుతో, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఆ పట్టణం కొండల మీదకి వెళ్ళమన్నాడు. లోతు ఏం కోరుకున్నాడు? లోతు ఏమన్నాడు? లేదు ప్రభు, నేను సోయర్కి వెళ్తానన్నాడు. ఎక్కడికి? సోయర్ అంటే అర్థం ఏంటి? సోయర్ అంటే అర్థం ఏంటి? చిన్నది. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? పట్టణం అంటే కొండల మీదకి. దేవుడి చిత్తం ఏంటంటే కొండ మీద ఉండాలి. ఈయన ఏం కోరుకున్నాడు? ఈ చిన్న దాంట్లో అడ్జస్ట్ అవుదాం అనుకున్నాడు. దేవుని ఆశ ఏంటి? ఉన్నత స్థలం. నీ ఆశ ఏంటి? ఈ చిన్న దాంట్లో అడ్జస్ట్ అవుదాం. దేవుడు కోరుకునేదేమో ఉన్నత సమర్పణ, నువ్వేమో ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న ప్రతిష్ట, ఈ చిన్నది సరిపోతుందిలే ప్రభా, ఇంత సరిపోతుందిలే. దేవుని ఉన్నతమైన ఆశలకు వ్యతిరేకంగా నీ ఆశ వేరుంది, దేవుని ఆశ. దేవుడేమో కొండల మీద పెట్టాలనుకున్నాను నిన్ను, నువ్వేం కోరుకుంటున్నావు? ఈ చిన్న దాంట్లో ఉంటాలే ప్రభు అంటే అర్థం ఏంటో తెలుసా? అంత దూరం పోలేనులే ప్రభు, అంత దూరం శ్రమ పడలేనులే ప్రభా, అంత దూరం ఎక్కడ వెళ్తాను ప్రభా? కొండలు ఎక్కాలి, ఆ కొండల మీదకి అంటున్నావు, అక్కడికి పోతే ఏడో ఇది ఇక్కడ బాగుంది ప్లేస్, ఇక్కడ ఇది సేఫ్గా ఉంది, ఈ స్థలం అయితే నాకు హ్యాపీగా ఉంది, ఈ స్థలం నేను ఎప్పటి నుంచో మనసులో పెట్టుకున్నా, ఈ స్థలం అయితే నాకు బాగుండు అనుకున్నాను, నువ్వేమో కొండల దగ్గరికి పోమంటున్నావు, నేను పోలేనులే ప్రభా, ఈ చిన్నదైతే నాకు